మరి రిలీజ్కి ముందు ఒకసారి కూలీ అలాగే వార్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ టికెట్స్ బుక్ చేసుకున్నారా? నేనైతే బుక్ చేశాను అనమాట. వార్ 2 అలాగే కూలీ టికెట్స్ ఇలా రిలీజ్ చేశారో లేదో ఆన్లైన్లో వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కూలీ టికెట్స్ చాలా స్పీడ్గా అయితే అయిపోతున్నాయి అనమాట. సేల్స్ అయితే మాత్రం నేను గమనించింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటి అంటే ఇనీషియల్గానే హైప్ అనేది ఉంది. లోకేష్ కనకరాజ్ గారు, రజనీకాంత్ గారు ఇలా మిగతా వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. నాగార్జున గారు సైమన్గా నటిస్తూ ఉన్నారు అనగానే హైప్ పీక్స్కి అయితే వెళ్ళిపోయిందనమాట. అలాగే ఫస్ట్ అంతా కూడా వార్ 2 ఇలా మన హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు అనగానే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ మధ్యలో అయితే ఈ వార్ 2ని కొంచెంగా కూలీ తగ్గించిందని చెప్పొచ్చు. కానీ మళ్ళీ మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో మన జూనియర్ ఎన్టీఆర్ గారు డబల్ కాలర్ ఎప్పుడైతే ఎగరేశారో, దానికి తోడు హృతిక్ రోషన్ గారు కూడా ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో అప్పటి నుంచి మాత్రం మళ్ళీ ఎన్టీఆర్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా బ్లాక్ బాస్టర్ కంటే నెక్స్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోతుందని అయితే అందరికీ అర్థమైపోయింది. బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం కూలీ ఆల్రెడీ టికెట్స్ పరంగా పీక్స్లో అయితే కలెక్షన్స్ తెచ్చుకుంటుందన్నమాట. అందులోనూ మెయిన్లీ మన తెలుగు స్టేట్స్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మాత్రం తెలిసిందే కదా, తెలుగు వాళ్ళంటే సినిమా లవర్స్ అని అందరికీ అర్థమైన విషయమే అది. సో అందుకని మనకి రేట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయిలేండి. వాళ్ళ సినిమా అయ్యుండి తమిళనాడులో రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా అక్కడ టికెట్ ప్రైజెస్ వేరుగా ఉంటాయి. మన తెలుగు స్టేట్స్కి వచ్చేటప్పుడు మాత్రం అది డబల్ త్రిబుల్ అయిపోతాయి అన్నమాట. మరి దాని వెనక ఉన్నదైతే మాత్రం సింగిల్ రీజన్ ఏంటి అంటే తెలుగు వాళ్ళు సినిమా ప్రేమికులు అని. ఇక మరి వార్ 2 విషయానికి వస్తే మాత్రం మూవీకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్లో ఉన్నాయి. అందులోనూ హృతిక్ రోషన్ గారు లాంటి యాక్టర్ నార్త్ సైడ్ నుంచి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్ సౌత్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఇంకా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఇది వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ అనమాట. సో మొత్తం అంతా కూడా ఇప్పుడు మనకి ఎల్సీయూ ఎలాగో ఈ వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ ఆ టైప్లో అని అయితే చెప్పచ్చు. అందులోనూ వార్ 2కి ముఖ్యంగా వెళ్ళేది ఎక్కువగా తెలుగు వాళ్ళే. ఇందులో ఏ మొహమాటమో లేదు. ఎందుకంటే కనుక మన యాక్టర్ అయి ఉండి బాలీవుడ్ రేంజ్ వరకు వెళ్ళారు అని చెప్పైతే మాత్రం అందరికీ ప్రౌడ్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా అయితే వెళ్తారు ఈ మూవీకి. మరి నార్త్ సైడ్ చూడరా అంటే మాత్రం చూస్తారు, కానీ ఎప్పుడు నెమ్మదిగా వెళ్దాంలే, కొంచెం క్రౌడ్ అది తగ్గాక వెళ్దాం, లేదా టాక్ ఏంటో తెలుస్తుంది కదా అప్పుడు వెళ్దాం అనుకునేలా అయితే చూస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఫస్ట్ డే చూసేయాలి అనే ఆనందంలో అయితే ఉంటారనమాట. ఈ మూవీస్కి సంబంధించిన డైరెక్టర్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ గారి గురించి తెలిసిందే కదా, ఎలా ఉంటుంది ఏంటి, కమర్షియల్ మూవీస్ అన్నీ ఏ రేంజ్లో ఉంటాయి ఆయన తీసేవని తెలుసు కదా. సో అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఉంటుంది ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. అలా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు మన లోకేష్ కనకరాజ్ గారు. మరి ఇంకొక వైపు ఈయనైతే మాత్రం అయాన్ గారు అయితే మాత్రం ఈ టైప్ మూవీ తీయటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అయితే ఉంటుందన్నమాట ఇన్ టేకింగ్. ఇంతకుముందు తీసిన మూవీస్ గురించి మనం ఆలోచించినా లేదా ఆ మూవీని చూసినా మనకు అర్థమైపోతుంది. మరి ఇంత భారీగా అయితే రాబోతుందన్నమాట వార్ 2 కూడా. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అని అయితే చెప్పొచ్చు. మూవీలో ఎక్కడ కూడా మనకి భారీతనం తగ్గకుండా అయితే వైఆర్ఎఫ్ చూసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇండిపెండెన్స్ డేకి మాత్రం మంచి టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ ఉంటుంది ఈ రెండు మూవీస్, కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మాత్రం మనం మూవీ చూసిన తర్వాతే అర్థమవుతుంది. కానీ విన్నర్ అనటం కంటే కూడా రెండు కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోయే మూవీస్ వస్తున్నాయని అయితే చెప్పచ్చు. ఎందుకంటే మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్టార్డమ్ కానీ అదంతా వేరు. దాంతోపాటుగానే మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో శృతి హాసన్ గారు, నాగార్జున గారు, సత్యరాజ్ గారు, ఇంకా శోభిన్ షాహీర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఉపేంద్ర గారు. సో వీళ్ళంతా కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు అంటే ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి మంచిగా న్యాయం జరిగేలాగే లోకేష్ కనకరాజ్ గారు అయితే ప్లాన్ చేస్తారు. మరి ఇంకొక వైపు ఏమో డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ అన్నిట్లో కరెక్ట్ పోటీగా ఉండబోయే హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు సింగిల్ ఫ్రేమ్లో కనబడితే అది అదిరిపోతుంది కదా, అదే వార్ 2 అనమాట. సో మొత్తానికి మూవీస్ని అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయండి. వార్ అనేది సినిమా టైటిల్గానే ఉండాలి తప్ప మూవీస్ మధ్య లేదు అంటే మాత్రం ఈ ఫ్యాన్స్ మధ్య అయితే ఉండకూడదు అని నేను కూడా కోరుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా ఉండబోతున్నాయి ఏంటి మూవీస్ అని చెప్పి. సో మరి మీరు ఫస్ట్ ఏ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, ఊరికనే తెలుసుకుందాం. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.